జయనాథ్ మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు చేస్తున్న నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, కోనేరును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ఇక పురాతన దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఆదిలాబాద్ నుండి నాగ్పూర్ వెళ్లే జాతీయ రహదారి బోరజ్ దగ్గర ముఖద్వారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ ఈవో సమస్యలను 2 గంటల్లో పరిష్కరిస్తామని చెప్పి 2 రోజులవుతున్నా పరిష్కరించలేదని, ఆలయ అభివృద్ధి పనులు చేపట్టే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని భక్తులు తెలిపారు. వెంటనే కనీస సౌకర్యాలు కల్పించాలి. భక్తులకు వెంటనే కనీస సౌకర్యాలు కల్పించాలి. భక్తులకు వెంటనే కనీస సౌకర్యాలు కల్పించాలి. భక్తులకు వెంటనే కావాలి కోనేరు నిర్మాణం కావాలి. కోనేరు నిర్మాణం అయ్యే వరకు సాధిద్దాం. కోనేరు నిర్మాణం కావాలి. ఈవో గారు వీడికి 4వ రోజుకు నిరాహార దీక్ష ప్రారంభమై 4వ రోజు, మరి 2వ రోజు నాడు వచ్చి ఈవో గారు 2 గంటలలో మీకు సమాధానం పంపుతాము అని చెప్పిండు. ఇంతవరకు ఎవరు రాలేరు, ఎవరు మాట్లాడలేరు. కనుక ఈ నిరాహార దీక్ష ఇట్లనే కొనసాగుతూ ఉంటుంది. మరి ఈ దీక్ష గురించి స్వామివారి ఆలయం ముందర స్వామి సన్నిధానంలో ఈ దీక్ష వివరాలు, కోనేరు నిర్మాణం కొరకు, మరి బోరల్లో ఆర్సి గేటు, మరి బేల రోడ్డుకి వెళ్ళే దారిలో స్వామి ముఖద్వారం గేటు, మరి అదేవిధంగా ఈ షెర్లో అక్కడ దేవాలయము, మహాదేవుని మందిరము నిర్మాణంగా